శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. పరమ పవిత్రమైన రోజు ఈరోజు బుధవారం. తదియ, రంభ తదియ. ఈ రంభ తదియ చాలా విశేషమైన రోజు. ఈరోజు సాయంకాలము స్త్రీలు అరటి చెట్టుకు పూజించడం వల్ల అన్ని విధాలుగా భోగభాగ్యాలు, ధనధాన్యాలు, వివాహం కాని వారికి వివాహము, సంతానంలో లోటుపాట్లున్న వారికి సంతానము జరుగునన్నమాట. ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారు అంటే గనక సాక్షాత్కారంగా పార్వతీదేవి శివుని కోసం వ్రతం ఆచరించిన వ్రతం రంభ వ్రతం. రంభ అంటే గనక అరటి చెట్టు. ఏం చేయాలంటే కనుక సాక్షాత్కారంగా శివుడు జపంలో ఉన్నప్పుడు ఎంతో ఆనందదాయకంగా పార్వతీదేవి ఎన్నో ప్రయత్నాలు చేసింది శివుని వివాహం చేసుకోవాలని చెప్పేసి. అయినా గూడా శివుడు ఏనాడు గూడా తెలుసా పార్వతీదేవికి వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేడు. అప్పుడు మహర్షులందరూ కలిపి పార్వతీదేవి దగ్గరకొచ్చేసి అప్పుడు పార్వతీదేవికి ఉపదేశించారనమాట ఈ వ్రతాన్ని. "అమ్మా పార్వతీ, ఈ వ్రతాన్ని ఆచరించమ్మా! ఖచ్చితంగా శివుని మనసులో నువ్వుంటావని" చెప్పారనమాట. అప్పుడు పార్వతీదేవి ఆచరించింది. ఎలా ఆచరించాలి అని గనక సాయంకాలం పూట తలంటు స్నానం చేసుకుని స్త్రీలందరూ నీట్‌గా శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని అరటి చెట్టుకి నీట్‌గా అక్కడ ముగ్గులు అవన్నీ వేసి ముగ్గులు అవన్నీ పెట్టేసి తుల అరటి చెట్టుకి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టేసి పసుపు కొమ్ముతో ఉన్న కంకణాన్ని కట్టాలి. వారు కట్టుకోవాలి. పూలతో అన్ని విధాలుగా అలంకరించుకొని దీపారాధన చేసి మనసా వాచా కర్మణ వివాహం కోసం అది వివాహం, సంతానం కోసం సంతానం, ధనధాన్యాల కోసం ధనధాన్యం. మనసా వాచా కర్మణ వేడుకొని పాయసాన్ని, అరటి పండ్లని, మామిడి పండ్లతో తాంబూలము ఇచ్చి ఒక 5 మంది ముత్తైదులకి వాయనంగా ఇవ్వాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి రాత్రిపూట అంటే గనక 9 తర్వాత మళ్ళీ గూడా తెలుసా చంద్రునికి దీపారాధన చెయ్యాలి సెపరేట్‌గా. ఈ వ్ర ఈ వ్రతాన్ని ఆచరించే 9 అయిపోయిందనుకో అదే దీపాన్ని చూసి చంద్రుడిని చూపెట్టినా సరిపోతది. ఒకవేళ కనుక ముందుగా 6 గంటలకు 7 గంటలకు చేసేసారనుకో మళ్ళీ 9 తర్వాత మళ్ళీ ఇంకో దీపాన్ని వెలిగించి ఇచ్చి ఆ ప్రసాదాన్ని వారు ఆ చెట్టు కిందనే కూర్చొని స్వీకరించాలి. స్వీకరించి నేల మీద పడుకోవాలి. పడుకోవడం వల్ల మీకు ఎలాంటి కోరికతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. దంపతుల మధ్యల అన్యోన్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే కావాలని వివాహం కావాలి వారితోని జీవితాంతం ఉండాలని అనుకుంటారో వారికి మాత్రం 100% రిజల్ట్ వస్తుందనమాట. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఈ బ్రహ్మరథాన్ని ఆచరించాలని చెప్పేసి మన సావాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.